రామ నీ నామమెంతో రుచిరా అని హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు భక్తి కొద్దీ పాటలు వాడిండ్రు. అంతకంటే మోదాలు వరి నాట్ల కోసమని అరకవట్టి శిల్కదుని నారుమడి సిద్ధం చేసిండ్రు. అటెంక రామనామం జపించుకుంటా విత్తనాలు కూడా జల్లిండ్రు. మరి కార్యమంతా ఎందుకోసమో వార్తలకు పోయి చూద్దాం పాండ్రుల పబ్లిక్. పతిత పావన నామమేమి రుచిరా. రాములవారు, హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అగంధుడు ఇట్లా ఏషాలు గట్టి వరి నాట్ల కోసమని అరకవట్టి శిల్క దున్ని నారుమడి సిద్ధం చేసిండ్రు భక్తులు. అటెంక రామనామం వల్లుకుంటా విత్తనాలు కూడా జల్లిండ్రు. ఎందుకంటే అచ్చే శ్రీరామనవమి నాటికి అయోధ్యకు, భద్రాచలంకు, ఒంటిమిట్ట రామాలయంకు కోటి తలంబ్రాలు పంపించేతందుకుల్లా. అంటే ఇప్పుడు వరి పంట ఎత్తనే మళ్ళా శ్రీరామనవమి వరకు కోటి తలంబ్రాలు తీసుడైతది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలా శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు యాట చేస్తున్నారట. ఇట్లా ఈసారి కూడా భద్రాచలంలో వరి ధాన్యానికి పూజలు చేసి అటెంక ఇట్లా ఏషాలు గట్టి వరి పంట వేసేందుకు శ్రీకారం చుట్టిండ్రు భక్తులు. 15 ఏళ్ల వట్టి చేస్తున్నారట. ఇట్లా ఈ తాపు పంపిస్తే 16సారి అన్నట్టు. సీతారాముల కళ్యాణంకు కోటి తలంబ్రాలు పంపించుడంటే చిన్నముచ్చట కాదు కదా, దైవ కార్యం. అందుకే వానరసేన ఏషాలు గట్టి రామనామాన్ని జపించుకుంటా పండుగ లెక్కనే జరుపుకున్నారు భక్తులు. శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులైన కళ్యాణ అప్పారావు అనేటి కాక ఆధ్వర్యంలో జరిగింది కార్యం. యాట సొంత పొలంలో గోటి తలంబ్రాల కోసం వరి పంట వండించినట్టే ఈసారి కూడా తొలుత శ్రీరామునికి వరి ధాన్యానికి పూజలు చేసి అటెంక వరి నాట్లకు దుక్కి దున్ని ఆకుమడి సిద్ధం చేసిండ్రు. ప్రతి సంవత్సరం కూడా గోటితో కోటి తలంబ్రాలు ఒలిపించి భద్రాచలము, అయోధ్య, ఒంటిమిట్ట రామాలయానికి పంపిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ రాముడు, ఆంజనేయులు, అంగదుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు వేషధారణతో చక్కగా దున్ని కోటి తలంబ్రాలు వేసి ఈ యొక్క వచ్చినటువంటి ధాన్యాన్ని పంపిస్తూ ఉన్నాము. ఈనాడు ఈ పొలములో దుక్కు దున్ని విత్తనాలు వేసి పంటను పండించి ఆ పంటను మన భక్తులు గోటితో వెలిచి రాములవారి కళ్యాణ మహోత్సవం పంపించదము. కాబట్టి ఈ యొక్క మహాకార్యంలో ఈ వేషధారణతో పాల్గొనడం మాకెంతో పుణ్యదాయకము. ఇది 16వ జ్ఞానయజ్ఞం. భద్రాచలానికి 16వసారి, 9వసారి ఒంటిమిట్ట, 4వసారి అయోధ్యకు కూడా కోటి తలంబ్రాలు తీసుకుని వెళ్లడంలో భాగంగా ఈరోజు రామభక్తులందరూ కూడా ఊరి నారుమడి సిద్ధం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ వడ్లు పంట పండిన తర్వాత 5 రాష్ట్రాల్లో 5,000 మందికి ఇచ్చి కోటి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాలల్లో చాలా ఊర్ల నుంచి శ్రీరామనవమికి గోటి తలంబ్రాలు పంపిస్తుంటారు భక్తులు. భద్రాచలంకు, ఒంటిమిట్ట రామాలయంకు, అయోధ్యకు చేతులతో టొలిసిన తలంబ్రాలను పంపించి ఆ సీతారాముల దీవెనార్తులు పొందుతుంటారు. కొన్నేండ్ల బట్టి క్రమం తప్పకుండా జరుగుతుంది ఈ కార్యం మన కాడ. అట్లనే వీళ్లు సుతం అన్నట్టు. ఏమైనా శ్రీరాముని కార్యంలో భాగమవుడంటే రాసి పెట్టుండాలుల్లా. ఇసొంటి కార్యంలో భాగమైతున్నందుకు వీళ్ళు చాలా అదృష్టవంతులు. మరిగా ఈసారి కూడా శ్రీరాముని ఆశీస్సులతోటి వరి పంట మంచిగా వెళ్లాలనైతే కోరుకుందాం. సీఎం చంద్రబాబు సార్ ఆదివారం ఎప్పుడు చూసినా టెక్నాలజీ గురించే ఎక్కువ మాట్లాడుతుండేది. వ్యవసాయం కంటే ఎక్కువ ఫాయిదా టెక్నాలజీతోనే అవుతుందని చెప్తుండేది. కానీ రోజులు మారినాయి, సీఎం సార్ ఆలోచన కూడా మారింది. ఇప్పుడు టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాడో వ్యవసాయానికి రైతులకు సుతం అంతే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇచ్చుడే కాదు, వ్యవసాయం పనులు కూడా ఎట్లా చేస్తుండో చూడుండ్రి. నెత్తికి రుమాలు గోషొక్కటి తక్కువైంది గాని అచ్చం రైతులు కదా టిల్లర్లతోటి పొలంలో దమ్ము చేసినట్టే చేస్తున్నాడు కదా సీఎం చంద్రబాబు సారు. ఇక బురద పొలంలో కూడా తక్లీఫ్లు ఏం లేకుండా మంచిగానే నడుస్తున్నాడని మీరు అనుకుంటే మీరు అదే బురదలా కాలేసినట్టులా. ఎందుకంటే ఈడ పొలంలో దిగింది నిజం చంద్రబాబు కాదు, అచ్చం సీఎం చంద్రబాబు సార్ను పోలినట్టుండే ఆండ్రు లక్ష్మణరావు అనే పెద్ద మనిషి. అవునల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట చిన్నపేటలుంటాడట ఈయన. ఈ లక్ష్మణరావు చంద్రబాబుకు వీరాభిమానట. గందుకే పొలం పనులు చేయడానికి అచ్చం చంద్రబాబు సార్ వేషధారణతోటి పొలం గట్ల మీద సైకిల్ దొక్కుకుంటూ వచ్చేటాలకు అటు దిక్కు పనులు చేసేటోళ్ళంతా ఒకటే పారేశానైనరట. దగ్గరకొచ్చినాక పరీక్ష వట్టి చూస్తే లక్ష్మణరావు అని తెలిసినాక నవ్వుకున్నారట. ఎందుకంటే ఒక్కో పారి చంద్రబాబు సారు సుతం చెప్పబెట్టకుండా ఇట్లా తిరుగుకుంటా సడన్ సర్ప్రైజ్లు ఇస్తుంటాడు కదా. అట్లనే మా కాడికి సుతం నిజం చంద్రబాబే వచ్చిందని అనుకున్నారట గాని చంద్రబాబు కాదని తెలిసినాక అలా ఆశలు అడి ఆశలైనాయట. కాకుంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే మొదగాల చూసినోళ్ళు మాత్రం అరే మేం కూడా నిజంగానే చంద్రబాబే అనుకున్నామని కామెంట్లు చేసుకుంటా అటు దిక్కు ఈ వీడియోను మస్తు దింపుతున్నారట. కానీ లీడర్ల మీదున్న అభిమానాన్ని ఒక్కొక్కరు తీరుగా చూపెట్టుకుంటా భలే ఇచ్చంత్రాల పనులు చేస్తుంటారు పోన్రీ.
సోషల్ మీడియా వచ్చినాక రీళ్లతోని ఫేమస్ అయి పేరెళ్తున్నారు చాలా మంది. ఈ నడుమ పేదలకు సాయం చేసి 10 మందికి తెలిసేటట్టు వీడియోలు ఇచ్చి ట్రెండింగ్లు ఉంటున్నారు కొందరు. ఇక రాజకీయం లీడర్లు అయితే అందరి లెక్క కాకుండా కాని మాటలు మాట్లాడి వైరల్ అవుతున్నారు. స్టాండప్ కామెడియన్లు కొందరు చిల్లర కామెడీతోని ఇంటర్నెట్ని ఈటెక్కిస్తుంటే నల్గొండ జిల్లాలో కన్నా కొత్త బండి కొని వైరల్ అవుతాడు. అదెట్లనో నేను చెప్పుడు కాదు కానీ మీ కళ్ళతో మీరే చూడండి. అగో చూసిరు కదా, నోట్లతోటి స్మార్ట్ పేమెంట్లతోటి కోరుకున్న బండ్లను ఎవ్వలైనా కొంటారు. కానీ చిల్లర పైసలతోటి కొన్నోనికే ఓ రేంజ్ ఉంటదనుకున్నట్టున్నాడు గీ అన్న. ఈ స్మార్ట్ పేమెంట్ల జమానాల ఎవ్వలు చేయలేని ఆలోచన చేసిండు నల్గొండ జిల్లా వెలిమినేడు కాడుండే కొండే రఘుపతన్న. చిట్యాల కాడున్న బండ్ల షోరూంలా 1,10,000 రూపాయల 10 రూపాయల బిల్లలిచ్చి బండి కొనుక్కున్నాడు. ముందుగాల షోరూమ్ వాళ్ళు అన్నదాన ముళ్ళను చూసి పరేషానైందట. కానీ ముళ్ళ ఇప్పి చూసి షాక్ అయి షేకైందట. ఇన్ని పైసలు లెక్క పెట్టాలనా అని. మరి ఎన్ని రోజుల సంధి ఎన్కేసిండో గాని షోరూమ్ వాళ్ళకైతే ఓపిక బాగ్గానే ఉన్నది. గల్లెపెట్టె మీద కుద్దుగా వేర్చిండు చిల్లర పైసలను. అటెంకా బిల్లలను లెక్క పెట్టుకుంటా సంచిలేసుకున్నారు. అన్ని 10 రూపాయల బిల్లలే అయ్యేటాలకు పని జరంతా అల్కగానే అయినట్టుంది గాని రూపాయలు 2 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు లెక్క పెట్టేటందుకు కైకిలోళ్లను మాట్లాడుకోవాల్సి వచ్చేది కావచ్చు పోన్రి. ఇక దీన్ని ఆ అన్నోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో ఎడిస్తే సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటందుకు అల్కటి ఉపాయం అని కొందరు అంటుంటే దేవునికి మొక్కు తీసుకున్న పుణ్యం వచ్చేదని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ముచ్చట ఎట్లుంటే మనకెందుకు గాని నాలుకో రుచి పుర్రకో బుద్ధి అంటే గిరే కావచ్చు పోన్రి. పెనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టే అవుతున్నదుల్లా ఏజెన్సీ జనాల బతుకులు. అక్కడి జనాలకు సౌలతులు అందని అంగుర పండు లెక్కనే అవుతున్నాయి. ఓట్లు అడిగేందుకు తప్ప అటు దిక్కు చూసిన రాజకీయం లీడర్లు లేరు. మందలిచ్చి మంచి చెడ్డలు అడిగిన సర్కారు ఆఫీసర్లు లేరు. నిండు పానాలను కాపాడుకునేందుకు అక్కడ జనం చూడుండ్రి ఎంత గోసపడుతున్నారో. పాపం కొద్దిగా అటు ఇటైనా అందరి పానాలు పరిశాన్ల వడుడే. పానం ఆపతున్నోళ్ళేమో గాని సాయానికి పోయినోళ్ళు సుత మాపతిల వడితట్టే డేంజర్ ఉన్నది కదా తోవా. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీల కొత్త కర్మన్ కొండకాడుండే సుట్రు సమ్మక్క ప్రియ ఇంటి చుట్టుముట్టు పని చేస్తా అంటే ఇషంగల్ల పాము గరిచిందట. ఇక బుజ్జి ఎంబట ఇంటల్లో గేపటాలకు నయమైంది. ఇషం పెయ్యంత వాకకుంటా కుట్టిన కాడ కట్లు కట్టిండ్రు. ఎంబటే దవాఖానకు దొలకపోదామంటే ఊళ్ళే దవాఖాన లేదట. ఇక దూరానున్న సర్కారు దవాఖానకు తీసుకుపోయేందుకు తొవ్వ సక్కగా లేదట. చేసేదేం లేక బుజ్జిని డోలీలో కూసుండబెట్టిండ్రు. 4 గుట్టల అవతలున్న కుటారు దవాఖానకు బయలుెళ్ళిండ్రు. రాళ్ళు రప్పలు డేంజర్ గున్న గుట్టల కొసాకరున నడుచుకుంటా తొవ్వ మంచుకున్న కాడికి పోయిండ్రు. ఇక ఆడ డ్యూటీలో లేకున్నా ఈఎంటీ వెంకటన్న దేవునోలొచ్చి బండి సాయం చేసిండు. బండి మీద కూసుండబెట్టుకుని కూటూరు పిహెచ్సికి తోలుకపోయిండు. మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఆడికి పోయేటాలకు పెద్ద డాక్టర్లు ఎవ్వరు లేరట. ఇక అటు ఇటు తిప్పలవాడి ఆడున్న నర్సక్కనే ట్రీట్మెంట్ చేసింది. బుజ్జి పానాలు ఆపతల వాడకుండా కాపాడింది. అందరి దయతోని ఇప్పటికైతే బుజ్జి ఆరోగ్యం మంచిగానే ఉన్నది. కానీ లీడర్లు మంత్రులు ముఖ్యమంత్రులు మారినా మా బతుకులైతే మారతలేవని మస్తు రంది పడుతున్నారు అటు దిక్కు జనాలు. మొగుల మీద మకాం పెట్టే సౌలతులు వచ్చినా ఏజెన్సీ జనాలకు సౌలతులు ఎందుకు అందుతలేవని గరమైతుండ్రు. ఓట్లప్పుడే కాకుండా కడమయాళ్ల సుతం యాది పెట్టుకోవాలని ఒక్క తీరుగా కోరుతున్నారు పేద జనాలు. అయ్యా మంత్రులు ముఖ్యమంత్రులు చూసిండ్రు కదా ఇలా గోసలు ఎట్లున్నాయో. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినం, నీళ్ల మీద భవంతులు కట్టి అభివృద్ధి చేస్తున్నామని గ్రాఫిక్స్ బొమ్మలు చూపెట్టకుండా ఏజెన్సీ జనాల మీద చిన్నగా నజరయ్యిండ్రి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఏజెన్సీలకు తొవ్వ చూపెడితే నిజమైన అభివృద్ధి జరిగినట్టే అని అంటున్నారు ఈ గోసలు చూస్తున్నోళ్ళు. చూడాలే మరి సర్కారోళ్ళు ఏం చేస్తారనేది. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏమి కూడా ముంగటేసుకుంటూ ఆడుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? ఇక ఇక్కడనైతే నాకు ఏ రంది లేదు. నన్ను ఎవడు మందలిచ్చేటోడు ఉండడు, నన్ను పిలిచేటోడు కూడా ఉండడు. ఎన్ని రోజులైనా మంచిదే. ఈయన్నే పంట ఈయన్నే పుట్ట, ఏమన్నా గాని లోకమే నన్న పోని. అగ్గో ఏందే తాత గాడ వండుకొని ఎన్ని రోజులైనా ఇన్నే ఉంటా ఈయన్నే వంట అంటున్నావు? నీ ఇల్లు వాకిలేమైందే? వచ్చినవా అనే బుజ్జో బుజ్జి, మీ పాపమ్మ నన్ను పిచ్చి కొట్టుడికి వచ్చింది కాదే బుజ్జి. ఇలా మంది ఆబట్ట కుంజేది ఉంచేనా? నన్ను తీసుకుపోయి బొందలగడ్డకు పెట్టు అని అంచను. కొట్టుడు అంటే చిన్న కొట్టుడు, అది చిత్తండ కొట్టుడు. మూలకున్న చీపిరిగట్ట అందుకొని వాయో వావ్వా అని మొత్తుకుంటే కూడా
వయ్యర మయ్యర ఎమద్దంచుడు దంచింది జర్రుంటే అయితే నేను సత్య పీకు ఇంతకది నిన్ను ఎందుకు కొట్టింది? నువ్వేం లంగ పని చేసినావు? అది ఎప్పు ముసలోడా. అంటే నేనే లంగ పని చేస్తున్న లెక్క కానొస్తాను కానీ దాన్ని ఏం తప్పు ఉండదానే. సాయి సంసారి లచ్చి దొంగది అన్నట్టు నువ్వు సొక్కం పూసవని ముసల్దాన్ని అనుమానించాలనా? ఇంతకేం జరిగిందో అది చెప్పు. ఎవరిది తప్పు ఎవరి తప్పు అనేది అటే ఇంకా నేను చెప్తా గాని. అరే నాది ఏ తప్పు లేదే తల్లి. ఇవాళ పొద్దుగాల మన ఇంటి పక్క ఈరమ్మ వాళ్ళ అత్తగారి ఇంటి కాడ నుంచి వాళ్ళ అల్లుండి ఇంటికి వచ్చింది. అయితే దాన్ని చూసి అన్న కదా, అరే ఎప్పుడు వచ్చినవే హీరో అంత మంచేనా, అరే ఈ నడువను జరంత రంగు తేలినట్టున్నావు కదనే అని దాని చెంపలు బయటికి గిట్ట విండిన గంతే. మరి ఎనుగుల నుంచి ఎప్పుడు చూసిందో ఏమో మీ బాపమ్మ గాని మాపటాలకు నేను ఇంటి పోయేటాలకు మన యాటపోతు కదా ఇట్లా మారే చూసినట్టు చూసుకుంటా చూసి మూలకున్న చీపిరి గట్ట అందుకొని మర్రేసి కొట్టుడు అంటావా ఇక అది మ్యూజిక్ అయిన పడ్డది బయటికి మాటలు లవ్విగా. సిగ్గున్నదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. చేసిందేమన్నా సక్కటి పని అని ఇంకా సిగ్గు లేకుండా చెంపలు గిచ్చినా చెవులు విండినా అని చెప్పుకుంటానవా? ఈ ముసలిడల గసండి పరీక్షలు అవసరమా మరి నీకు? అయ్యా నువ్వు కూడా నీ బాపమ్మ లెక్కనే బాగా నీతులు నిలబడితే ఇట్లా చెంపలు విండినంత మాత్రాన ఏమవుతుంది? ఏదో పరాశకానికి అట్లా అన్నా మరదలవుతుందా అని. నోరుమోయి ముసలోడా, ఇంకా సిగ్గుశరం లేకుండా చెంపలు గిచ్చుట్ల తప్పేమున్నది అంటున్నావా? కాటి కాల్జాపే ఈడులా నీకు ఈ కథలు అవసరమా చెప్పు? నేను ముసలిది దండుట్లా తప్పే లేదు. అబ్బ కొడుకు ఇది కూడా నా తప్పే అంటుంది అని అంటే ఇంటికి పోతే నా పని అయిపోయేటట్టే ఉన్నది. నిన్న కూడా నా ముసలిది నన్ను కొట్టి ఇంట్లో నుంచి ఎల్లగొట్టి ప్లాస్టిక్ డ్రమ్ము కొన్నదట. అంటే ఈ లెక్కన ఈ ఇద్దరు అమ్మ మనవరాళ్ళు ఇద్దరు కలిసి నన్ను వేసేసేటందుకే ప్లాన్ వేసినట్టున్నారు. పోను ఇంటికి అస్సలకే పోను, ఇక ఈయన్నే ఉంటా, ఈయన్నే తెల్లారాలి, ఈయన్నే పొద్దుకోవాలి. ముసలోడా లోపట ఏదో గులుక్కుంటానో ముచ్చటేందో బయటికి చెప్పరాదు. ఏం లేదు పిల్ల, ఇక్కడ చల్లటి గాలి వస్తుంది, జరంటే ఈ పెయి నొప్పులు తక్కువ అయినాక ఇంటికి పోతా. ఏం లేదు ఏదిరా మీరెందుకు వచ్చిర్రా? చికెన్ కూర వండింది, బిర్యానీ కూడా తెచ్చింది, నేను రమ్మంటాను. కొడుక ఇది ఎన్నెళ్ళేంది ఇవాళ నా కోసం బరండి తీసుకొచ్చింది అని అంటే కొంపదీసి నన్ను వేసేసేటందుకు ఆ బరండి కీసలకి ఇట్లా ఏమన్నా మందు కలిపింది అయింది. లేకుంటే ఆ ముక్క కూరలనన్నా ఏదన్నా ఈసం కలిపి నన్ను వేసేసేటందుకే ఇసొంటి పిలాని వేసినట్టున్నది. డఫ్టే లేదు, నన్ను వేసేసేటందుకు పెద్ద పిలాని వేసింది ముసలి. నేను ఇంటికి రాను ఎట్లాను, మీరు ఇంటికి పోరి, నేను రానని చెప్పి దానికి. అరే ఇంటికోక ఏడికోతో ముసలోడా, కొట్టినా తిట్టినా మళ్ళీ అది పిలిచి బువ్వ పెడుతుందంటే బాపమ్మంత మంచి ఎవ్వరు లేరు ఎరికేనా? ఇక గులిగిన కాడికి చాలు కానీ చక్కగా ఇంటికో ముసలోడా. మీ సంగతి నాకు తెలియదా అనే అమ్మలాలు నన్ను నెమ్మలంగా బుద్ధిరికిచ్చి ఇంటికి రప్పించి నన్ను ఇంత దోలి తలుపులు వేసి మీరిద్దరు కలిసి నన్ను వేసేద్దామని చూస్తాను కదా. లోకం మీద ఎసొంటి కథలు చేస్తలేరు మీ ఆడోళ్ళు, అసొంటి ఆట ఇయ్యాల నా ఇంట్లో ఆడి నన్ను వేసేద్దామని చూస్తారు కదా మీరు. కానీ నేను ఆ ఆటల బలి గాను. అసలు మీరు ఇంత బిక్కుని నేను రాను, ఇంటికి అసలుకే రాను, ఎన్ని రోజులైనా ఈయనే పంట ఉంటా. అరే లోకం మీద ఏం నడుస్తున్నది, నిన్ను మేమెందుకు చంపుదాం అనుకుంటావు ముసలోడా? లోకం మీద ఏం జరుగుతుంది అనేది మీకేం తెలియదు అబ్బమ్మ. అది ఎవరితో లవర్ని ఇంటికి పిలిపించుకొని మొగనికి పుట్టుగా తాగిపించి ఆ మొగన్ని లవర్తో కలిసి ఇంటి మీద నుంచి కిందికి నూకేసిందట. పాప ఆ పొల్లగాడు చెక్కు అన్నాడట. ఇంకోటి మొగనికి బువ్వల నిద్ర మాత్రాలు కల్పించి ఆ పొలగాడి నిద్రపోయినాక వాని ముఖం మీద దిండు పెట్టి మొసమరకుండా చేసి వాడిని కూడా లేపేసిందట. ఎసొంటి కథలు నడతానే ఇంకెన్ని నడతానే అనుకుంటానో మొగని చంపేదందుకు చేసే ఆడోళ్ళ కథలు. ఆ కథలు చూసి నా పిల్లం కూడా నన్ను వేసేసేందుకు ఎసొంటి పిల్లని వేసిందో ఎవరికి ఎరుక రాన్ ఇల్లేద్దు నాకు ఇక. ఊక ముసలోడా, మందింటే మొక్క మీద తుప్పుకు నూంచుతారు. 40 ఏళ్ళ కానించాలి కలిసి సంసారం చేస్తాను నువ్వు. ముసలి దేశంటిదో తెలియదా నీకు? తెలిసే, కానీ లోకం మీద మొగోళ్ళని చంపే ఆడోళ్ళ ముచ్చట చూసినాక ఇది కూడా మారింది కావచ్చు. ఏమో ఎవరికెరక, నాకు గదే డఫ్ట్ కొడుతుంది. ఎన్నడన్నా బుక్కెడంతా ఒక మందు సుక్క తాగొచ్చింది అనుకో, అది ఇంట్లోకి రాగానే చెంబు అందుకున్న మూతి మించలే గుద్దేది. అసలు ఇవాళ నా కోసం బరానికి ఈత తెచ్చింది అని అయితే డఫ్ట్ కొడుతుంది ఎన్నో. అది కాక నా కోసం ముక్క కూర అంది, నా మీద కోపం ఉన్న అది తిందు రమ్మని పో అని అంటుంది అని అంటే డఫ్ట్ కొడుతుంది నాకేన్నో. వేసేసే పిల్లనే ఉన్నట్టున్నది పాచో. డౌట్ ఏం లేదు, నేను ముసలిది కొట్టిందని ముచ్చట తెలుసుకొని నేను ముసలి దానికి ఫోన్ చేసి తిట్టినా, అందుకే దానికి బాధ అనిపించి అట్లా మందు తెచ్చి ముక్కకు 2 పెట్టింది కావచ్చు. అరే చిన్న, ఇప్పుడు ముసలిది ఏం చేస్తాను చెప్పురా? వట్టినే కూకున్నదే. వట్టిగానే కూర్చున్నది అని అయితే బాధతోటి కూర్చున్నదా?
లేకుంటే టీవీ పెట్టుకొని వక్కడ నవ్వుకుంటూ కూర్చున్నదా. అట్లా కూర్చున్నది అని అంటే నా అంత చూసేందుకే ఎదురు చూస్తుంది అని అర్థం. అది బాధతో కూర్చున్నది అనుకో, గలవల్ల నా కోసం ఎదురు చూస్తుంది అని అర్థం, నా మీద ప్రేమ ఉన్నది అని అర్థం. అది ఇప్పుడు చెప్పు, అది ఎట్లా కూర్చున్నా ఉన్నది? గల్మల్ల బాధతో కూకున్నదే తాత. ఇంకేంది పుల్లగాడే చెప్తున్నాడు కదా, ఇక ఇంటికి పోయి ఆ దెబ్బల కింద జెండు బాంబు రుద్దుకొని కూడు తిని వండుకోపోవే. అబ్బా కొడుకో, పెళ్ళం కొట్టిందని ముఖం మార్చిన మొగన్నైనా నమ్మచ్చు కానీ మొగన్ని కొట్టుకుంటే శిఖముడేసిన ఆడదాన్ని అసలుకే నమ్మద్దురా నాయనో. ముసలిది కూడా నన్ను కొట్టుకుంటే అట్లనే శిఖముడేసింది అంటే ఏమో డఫ్ట్ కొడుతుంది. నేను రాను. ఓ తాత నువ్వు వచ్చుడు కాదు, బాపమ్మ చీపురు గడ్డ పట్టుకొని వస్తాను. అబ్బా కొడుకో, దానికి దొరికేది ఉంటే ఎంత వస్తారు. అది వీడికి రాకముందుకే నేనే ఇంటికి చేరుకోవాలి. ఈ నడుమ జరుగుతున్న ఘోరాలు చూసి మా ముసలోడు భయపడ్డట్టే చాలా మంది భయపడుతున్నారట. నుల్లా చిన్న చిన్న కారణాలతో కూడా ఉత్తగానే పానాలు తీస్తున్నారు కొందరు మైలక్కలు. కోడిని మేకను కథం చేసినట్టే వేస్తున్నారు మనుషులను కూడా. నిండు నూరేళ్లు కలిసి నడుస్తామని 7 అడుగులు వేసినోళ్లే కనికరం లేకుండా కడ తీర్చబట్టే ఏ నడిమిసొంటి బగ్గనే అవుతుండేటాళ్లకు చాలా మంది చిన్న చిన్న లొల్లులు జరిగినా ఎప్పుడేమవుతుందో అని పరిశాన్ అవుతున్నారట. మరిగా పబ్లిక్ సంసారం చేయాల్సింది అనుమానంతోని కాదు, అనురాగంతోని, ఆప్యాయతతోని. కాబట్టి చీటికి మాటికి లొల్లులు పెట్టుకోకుండ్రి, మంచిగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటుండ్రి, సరేనా? ఊర్లల్లా పెరుగు దుకాన్లు, బజ్జీల బండ్లు, సమోసా దుకాన్లు, జిలేబీల బండ్లు బగ్గ పేరెళ్లితే ఆడికే లైన్లు కడుతుంటారు జనాలు. కమ్మగుంటాయని తప్పక ఆగి కొనుక్కపోతుంటారు. డ్యూటీలు చేసేటోళ్ళు సుతం తొవ్వలనే ఉన్నాయి కదా అని ఆగి మరీ కొనుక్కపోతుంటారు. ఇక ఆడ మంది బగ్గుంటే తొవ్వ మీదనే బండ్లు ఆపుకుంటారు. ఒక్క నిమిషంలో పోడే అన్నట్టు ఆటోలు, కార్లు, పెద్ద బండ్లు సుతం ఆపుకుంటారు. అట్లనే ఒక ఫేమస్ దుకాణం ట్రైన్ డ్రైవర్ కండ్ల పడ్డది. చూడుండ్రి ఏం చేసిండో. అబ్బబ్బబ్బబ్బా, ఈ డ్రైవర్ అంతా మోతవారి ఈ దునియా మీద దుర్బునేసి ఎంకలాడినా దొరకడు కావచ్చు పోన్రి. బండిని తోవ మీద పార్కింగ్ చేసిన తల్కగా పట్టాల మీద రైలును పార్కింగ్ చేసిండు. మరి గట్లెందుకంటే గీ పక్క పంటి దుకాణంలో ఉన్న సమోసాల కోసమట. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ దిక్కు రంగ్వాసా అనే కాడుండే గీ హోటల్లా సమోసాలు మస్తు ఫేమస్ అట. అక్కడి జనాలు గరం గరం సమోసాల కోసం ఎగబడుతుంటారట. వింటే భారతమేనాలే, తింటే గీ సమోసాలే తినాలే అని గీ ఊరోళ్ళు అక్కడ లేనోళ్ళకు చెప్తారట. ఇక అక్కడనే డెమో ప్యాసింజర్ రైలు నడుపుతున్నోళ్ళ షోలా గీ ముచ్చట పడ్డదట. అగో గంత ఫేమస్ సమోసాలను పక్క పొంటే పోవుకుంటా రుచి చూడకుంటే ఎట్లా అని రైలు బండిని ఆపేండ్రు. ఒక ఆయన పోయి గరం గరం సమోసాలను వర్కులో నింపుకున్నాడు. మెరుపు తీగ లెక్క ఆ నుంచి బయలుదేరిండు. అన్న ఎక్కుడుతోటే రైలు బండి చాలు చేసిండ్రు. అక్కడున్నోళ్ళు ఎవలో సమోసాల కోసం రైలు బండి ఆగిందని ఈడో తీసి ఇంటర్నెట్ లో ఏడుస్తే ఇరుగా మరుగా వైరల్ అవుతున్నది. దీని మీద అధికారులు గరమై ఏం సమోసాలు కొన్నారు, ఏం కథ అనేది శోధించే పనుల పడ్డారట. కానీ దినాం ఆశంగా రైలు ఎక్కుతున్నోళ్ళు మాత్రం ఇసొంటోళ్ళు చేయబట్టే ఆశమైతున్నదని తిట్టుకోబట్టిండ్రు. ఇసొంటోళ్ళు చేయంగా మనం ఎక్కబోయే రైలు జీవితకాలం లేట్ అవుతున్నదనుకుంటా సొట్లు పెడుతున్నారు. ఈలైతే ఇవాళ ఒక్కనాడు తెచ్చినట్టే కానొస్తలేదొల్లా, దినాం ఇదే కథ ఉండొచ్చు. గందుకే బరాబర్ ఆన్నే ఆపిండ్రు రైలును. రయ్యిన సంచి పట్టుకొని వచ్చిండు, ఎక్కంగలే బండి షాల్ చేసిండు. వీడియో పెట్టేటాలకు బయటపడ్డది గాని ఇసొంటోళ్లను పసిగట్టకుండా పెద్ద ఆఫీసర్లు ఏ గుడ్డి గుర్రాల పనులు దొమ్ముతున్నారో మరి. అయినా ఇంత దర్జాగా సర్కార్ రైలు బండిని ఆపిండ్రంటే వీళ్ళకు ఎంత భయం ఉన్నదో చూడుండ్రి. రైళ్ల శాఖ మంత్రి సారు వీళ్ళని ఇట్లనే ఇచ్చిపెట్టిండ్రంటే రేపు వందే భారత్ రైళ్లను సుతాం ఆపుకొని షాపింగ్లు చేస్తారు, చూసుకోండి మళ్ళా. పుష్ప సినిమాల హీరో ఎర్రచందనం మొద్దులు పోలీసులకు చిక్కకుండా తెలివిగల్ల ఉపాయం చేస్తాడు. యాదున్నదా అనుల్లా? పారుతున్న నీళ్ళల్లా తుంగలను ఇడిచిపెట్టంగానే నీళ్ళల్లో తేలుకుంటూ పోయి బ్యారేజ్ గేట్ల కాడ అవుతాయి. ఇక ఆ నుంచి 3వ కంటికి తెలియకుండా మాయం చేస్తారు. అదంటే సినిమా గ్రాఫిక్స్ లాస్ ఉంటే ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ అచ్చం గసొంటి సీనే రియల్గా కానొచ్చింది. మరి గా వరదల ఏం స్మగ్లింగ్ చేసిండ్రు, ఆడున్న పుష్ప ఎవలో అరుచుకుందాం పాండ్రి. ఆడ పుష్పరాజ్ లేడు, షేకావత్ సారు అసలుకే లేడు. కానీ వర్ణదేవుడు దయలేని దంచుడు దంచేటాలకు గ్యాస్ గోదాం మునిగిపోయింది. గ్యాస్ బుడ్లు వరదలు తేలినాయి. మహారాష్ట్ర దిక్కు రాయగోడు జిల్లా కోపోలికాడ పాతాళగంగ ఉప్పొంగి ఊర్ల మీదకొచ్చేటాలకు హెచ్పిసిఎల్ కంపెనీల గ్యాస్ గోదాం కనబడుకుంటాయిందట. దగ్గర దాంట్లో దాచిన 5-6 వేల ఖాళీ బుడ్లు నీళ్ళ మీద ఊపిరి బుగ్గలు లెక్క కొట్టుకుపోయినాయి. పుష్ప సినిమాల కదా ఎర్రచందనం దుంగలు కొట్టుకుపోయేది చూపెట్టినట్టే వరదలు ఒకటే ఉరికినాయి సిలిండర్లు. ఇక ఆడాడ బ్రిడ్జులున్న కాడ గ్యాస్ మొద్దులు తట్టుకుంటే నిండి కావచ్చు అనుకొని చేపల కోసం ఎగబడ్డారు అక్కడి జనాలు. అసలుకే తగ్గుతలేరు కదా ఓ అన్నలు. అటీతే అయితే బాడీ కూడా దొరకది చూసుకోండి మరి.
ఇంత వరదల్లా చేపలనన్నీ ఇచ్చిపెడతారు కావచ్చు గాని మొద్దులు నిండియా ఖాళీయా అన్నది సుతం చూడకుండా దండయాత్ర చేసిండు గీ బ్రిడ్జ్ చుట్టుముట్టోళ్ళు. అసలుకే 1000 రూపాయలు పెట్టిన గ్యాస్ బుడ్డ ఒక్కటి సుతం దొరకని జమానా నడవబట్టే. ఇన్ని బుడ్లను ఒకటే పారి చూసేటాలకు వానల దర్శనానికి గరం గరం చికెన్ బిర్యానీ దొరికినట్టే అయ్యింది. ఏదైతే అదేందని ఖాళీ కూడా ఇచ్చిపెట్టకుండా వేసుకోపోయినరు కొందరు. ఇక ఎంబటే ఈ ముచ్చట పెద్ద ఆఫీసర్లకు తెలిసేటాలకు గ్యాస్ మొద్దులు ఎత్తుకపోవద్దని ఆర్డర్ వేసిండ్రట. కానీ ఇయాల రేపు ఎవలాగుతారు? అందిన కాడికి పట్టుకొని 3వ కంటికి చిక్కకుండా పరారైనరట. కానీ ఇంతటి పరేషాన్ వస్తుందని ఎవరు కళ్ళలు కూడా కలగనరు కావచ్చు పోండ్రి. ఇంత నిండు మొద్దులైతే ఎంత పరేషాన్ అవునో గాని ఖాళీ అయ్యేటాలకు జరంత నిమ్మలమైనరు అటు దిక్కు జనాలు. రైల్వే శాఖ ప్రయాణికులను ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కర్లేని ఇకుమతులు పడుతున్నదిలా. దూరం పోతున్న ప్యాసింజర్లకు ఉరికిపోయే రైళ్లు నడుపుతున్నది. టిక్కెట్లు అల్కగా దొరికేటట్టు కొత్త సాఫ్ట్వేర్లు తెచ్చి పని అల్కగా ఎత్తున్నది. అందరూ రైళ్లను ఎక్కేటట్టు కొత్త ప్యాకేజీలు పెడుతున్నది. సక్కులం సౌలతులు వేస్తున్నది. కానీ ఒక జంట రైలు కోచును అందంగా సింగారిస్తే ఇదేం పాడు పనని తిట్టిపోతున్నారు దేశం జనాలు. మరి గట్లెందుకో అరుచుకుందాం పాన్రి. అబ్బబ్బా ఏమన్నా చేసిండ్రా సౌలతి? ఇసొంటి సౌలతి నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టరే పోన్రి. రైలు పెట్టెను రోయో రూమ్ గా మార్చిండ్రు కదా వీళ్ళోలో గాని. ఈ షెండాలం పాడుగాను వీళ్ళ ఆలోచనల మన్నువాడ. ఇది సర్కార్ రైలు అనుకున్నారా లేకుంటే సొంత ఇల్లు అనుకున్నారా? బల్లార్షకెంచి ముంబై పోతున్న నందిగాం ఎక్స్ప్రెస్ లా ఫస్ట్ క్లాస్ ఏసీ బోగిలో ఫస్ట్ నైట్ సెటప్ వేసి జనాలతోని అచ్చింత లేపించుకున్నారు. దాన్ని బుక్ చేసుకున్నోళ్ళు రైలు ప్రయాణాన్నే హనీమూన్ ప్రయాణంగా మార్చుకున్నారు. ఇక డెకరేషన్ చేసినోళ్ళు దేకో మై డెకరేషన్ టాలెంట్ అనుకుంటా వీడియో తీసి స్టేటస్ లో పెట్టిండ్రు. ఇక ఎంబటే ఈ బుడ్డరీలు రైలు కంటే స్పీడ్ గా దేశం అంతటా తిరిగింది. ఇక ఈ ముచ్చట రైల్వే శాఖ పెద్దల నజల వడేటాలకు ఆ బోగిల కొలువు ఎత్తున టీటీఈని సస్పెండ్ చేసిండ్రు. సరంజామా తెచ్చి డెకరేషన్ వేసినోళ్ల మీద కేసులు రాసిండ్రు. ఇలా డెకరేషన్ టాలెంట్ చూసి తెలిసినోళ్లు ఫిదా అవుతుంటే ఏ జాగాలో ఏం సెట్ వేసిండ్రు రా అని సొట్లు పెడుతున్నారు దేశం జనాలు. ఇంకొందరు ఇసొంటి సెట్లు మేము తిరిగే రైళ్లలో సుతం కావాలనుకుంటా కారెడ్డం ఆడుతున్నారు. ఇంకొందరేమో జనరల్ బోగిలు ఎక్కువయ్యే శాత కాదు గాని ఇసొంటి ఎక్స్ట్రా ట్రాక్లకు మాత్రం ఏం తక్కువ ఉండదు అనుకుంటా అచ్చింతలు ఎత్తున్నారు జనాలు. మరి ఇక మీకు కూడా ఇసొంటి ఏమన్నా ఎక్స్ట్రా సౌలతులు కావాలనుకుంటే మీ సొంత వాహనాలలోనో లేకుంటే కిరాయి తెచ్చుకున్న వాహనాలలోనో వేసుకుంటారు గాని నిత్యం లక్షల మంది తిరిగే రైళ్లల్లో మాత్రం ఇసొంటి కథలు వాడకుండ్రి. అటెంక కేసులతోని పరిశాన్ కాకుండ్రి సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి HM TV. అట్లనే ఇంక మంచి వార్తల కోసం HM TV యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొండు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.